ఆమె ఒక అద్భుతమైన నృత్యకారిణి. ఆమె ఒక వేశ్య. ఆమె ఒక ప్రేమికురాలు. ఆమె ఒక డబుల్ ఏజెంట్ స్పై. ఆమె సుమారు 30 సినిమాలకు ఇన్స్పిరేషన్. ఆమె ఒక లేడీ లెజెండ్. కొన్ని వందల పుస్తక రచనలకు ఆమె హీరోయిన్. 14 మంది సైన్యం ఒకేసారి పిస్టల్తో కాల్చి చంపాలన్న ఫ్రెంచ్ కోర్టు తీర్పు శిక్ష అమలుపరుస్తున్న సమయంలో కళ్ళకు గంతలు కడితే వద్దని వారించి ఆ సమయంలో కూడా ఫైరింగ్ స్క్వాడ్కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వైన్ అడిగి ఒక సిప్ చేసి ఐఆమ్ రెడీ టు డై అని చెప్పిన ఒక మోనా. ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో మొదలైన ఈమె జీవితం ఇప్పటికీ ఒక మిస్టరీ. ఇప్పటికీ ఆమె అసలైన జీవితంపై గూగుల్ చేసిన, యూట్యూబ్లో వెతికిన ఎక్కడా కనిపించదు. కొందరు ఈమె ఒక్క కిస్ 1000 విషపు చుక్కలకు సమానం అంటారు. మరికొందరు ఈమె ఒక్క చూపు కోసం పరితపించిపోతారు. ఇంకొందరు ఈమె సాంగత్యం కోసం ఒక దేశపు దౌత్య సంబంధాలను, దేశ రహస్యాలను కూడా ఆమె మోకాళ్ళ ముందు తాకట్టారు. చరిత్రలో ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో జరిగిన ఈ నిజమైన స్టోరీని స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిసేపు మీరు 100 సంవత్సరాల వెనక్కి వెళ్తారు. అది 1876. ఆమె అసలు పేరు మార్గరెట్ సెల్లే. ఆమె పెట్టుకున్న పేరు మాతా హరి. డచ్ కుటుంబానికి చెందిన సెల్లే ఫ్రెంచ్ వేదికపై ఒక డాన్సర్. నెదర్లాండ్ లో 1876 లో జన్మించిన ఆమె ఒకప్పుడు మంచి సంపన్నుడైన ఒక టోపీల వ్యాపారి కుమార్తె. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె తండ్రి వికారయ్యాడు. 18 సంవత్సరాల వయసులో మాతా హరి అలియాస్ జెల్లే డచ్ వలస సైన్యంలోని ఒక అధికారిని వివాహం చేసుకుంది. వాళ్ళు ఇండోనేషియాలోని అతని సైనిక పోస్టులో కొన్ని సంవత్సరాలు కలిసి నివసించారు. వాళ్ళకి అక్కడ 2 పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు పుట్టిన వెంటనే మరణించారు. కొంతకాలం తర్వాత వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. 1902లో యూరప్ కు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ భేదాభిప్రాయాలతో విడాకులు తీసుకున్నారు. ఉన్న ఒక్క బిడ్డ బాధ్యత తండ్రికి కోర్టు అప్పచెప్పడంతో మాతా హరి ఒంటరిదైపోయింది. ఎలాగన్నా డబ్బు సంపాదించాలనుకుంది. తన బిడ్డకు చాలా సంపాదించి పెట్టాలనుకుంది. అక్కడి నుండి పారిస్ కి వలస వెళ్లి తాను ఫార్ ఈస్టర్న్ సంతతికి చెందిన వ్యక్తిగా చెప్పుకొని స్ట్రిప్టీజ్ డాన్సర్ గా మారి 1905 నుండి ఆమె ఒక యూరప్ లో తన డాన్స్ ద్వారా వేల మంది ప్రేక్షకులను ఆకర్షించింది. ఆభరణాలే దుస్తులుగా బోల్డ్ గా డాన్స్ చేస్తూ ఎంతో మందిని ఆకర్షించింది. ఆమె కెరీర్ దాదాపు ఒక దశాబ్దం పాటు అలాగే కొనసాగింది. మంచి మేధావులు, అనేక విషయాల్లో నిష్ణాతులైన వారితో, ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులతో సహా అన్ని ఇతర దేశాల సంపన్నులతో, శక్తివంతులను కూడా చాలా బాగా ఆకర్షించింది. వాళ్ళని మోహింపజేస్తూ వారితో శారీరక, మానసిక సంబంధాలను కూడా కొనసాగించింది. ఆమె కోసం దేశ విదేశాల నుండి కాల్స్ రావడం మొదలయ్యాయి. అది 1944 మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆమె స్వదేశం తటస్థంగా ఉన్నందున ఎటువంటి ఆక్షన్ లేకుండా దేశ విదేశాలు తిరగడానికి ఆమెకు ఒక అవకాశం దొరికింది. పూటకో ప్రయాణం, రోజుకో దేశం అన్నట్లు ఆమె ప్రయాణాల తీరు కొనసాగింది. ఒక వేశ్యగా ఉన్న ఒక మనిషికి పెద్ద పెద్ద కుటుంబాలతో పరిచయాలు, అధికారులతో సంబంధాలు, ఆమె జీవన శైలి అన్ని దేశాల దౌత్యవేత్తలకు ఒక అనుమానాన్ని కలిగించింది. యుద్ధ సమయంలో ఆమె గూఢాచర్యం చేస్తుందేమోనన్న అనుమానాన్ని వారిలో కలిగించింది. మాతా హరి ప్రేమికుల్లో 1వ స్పెషల్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ కి చెందిన 23 ఏళ్ల రష్యన్ స్టాఫ్ కెప్టెన్ వాడిమ్ మాస్లో కూడా ఒకరు. కొంతకాలం వాళ్ళ మధ్య ప్రేమైన నడిచింది. మాస్లో ఒక ఆపరేషన్ లో పాల్గొని ఒక కన్ను పోగొట్టుకున్నాడు. కానీ సైన్యం అతన్ని చూడడానికి మాతా హరిని అనుమతించలేదు. అప్పుడే డ్యూక్ సింగ్ బ్యూరోకి చెందిన ఒక ఏజెంట్ ఆమెను కలిశారు. ఆమె ఫ్రాన్స్ కోసం గూఢచర్యం చేయడానికి అంగీకరిస్తే మాస్లోని చూడడానికి అనుమతించబడుతుందని ఆమెకు ఒక షరతు పెట్టారు. ఆ తర్వాత ఈ ఘటనపై భిన్న వాదాలు వచ్చాయి. ఏం జరిగింది, ఎలా జరిగింది, చరిత్రకే తెలియని ఒక టాస్క్ ఇక్కడ జరిగిపోయింది. ఆ తర్వాత మాస్లో తనకు తెలిసిన H1 కోడ్ ఉపయోగించి ఆమె ఒక గూఢాచారి అని, డబుల్ ఏజెంట్ అని ఒక సందేశం పంపారు. అది 1917 ఫిబ్రవరి. ఒక విలాసవంతమైన పారిస్ హోటల్లో మాతా హరిని ఫ్రెంచ్ మిలిటరీ ఒక్కసారిగా అరెస్ట్ చేసింది. 5 నెలల తర్వాత ఆమెపై విచారణ జరిగింది. 50,000 మంది ఫ్రెంచ్ సైనికుల మరణానికి ఆమె కారణమైంది అంటూ ప్రాసిక్యూషన్ ఆమెను నిందించింది. ఆమె ఈ మరణాలకు ఎలా కారణమైంది అనే దానికి ఇప్పటి వరకు నిర్దిష్ట ఆధారాలు లేకున్నా ఆమెను ప్రాసిక్యూషన్ పై చాలా మందికి అనుమానాలున్నా చాలా కథనాలు ఇలా వెలువడ్డాయి. 1917 నాటికి ఫ్రెంచ్ మిలిటరీ వరల్డ్ వార్ లో బాగా క్షీణించిపోయింది. కొన్ని సైనిక విభాగాలు తిరుగుబాటు చేయడం కూడా ప్రారంభించాయి. మిత్ర రాజ్యాలు ఫ్రెంచ్ ని నిందించకుండా ఉండేందుకు ఒక బలి పశువు కావాలనుకున్నారేమో. అందుకే సైన్యాల్లోని ఒక మనిషిని సిగ్గు లేకుండా ఆమెపై మోహింపజేశారు అనే వాదన కూడా ఇక్కడ. 1917 జూలై 25న ఫ్రెంచ్ మిలిటరీ ప్రభుత్వం
ఆమె గూఢచర్యానికి పాల్పడినట్లు నిర్ధారించింది. మాతాహరిని 14 మంది ఫైరింగ్ స్క్వాడ్ చే కాల్చి చంపాలని ఆర్డర్ వేసింది ఫ్రెంచ్ గవర్నమెంట్. ఆ టైంలో కూడా మాతాహరి నవ్వుతూ చంపుతున్న వాళ్లకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ కళ్ళకు కప్పిన గంతలను తీసి ఏ మాత్రం తప్పు చేశానన్న ఫీలింగ్ లేకుండా చనిపోయింది. దీనిపై కూడా మరికొన్ని వాదనలు ఉన్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నా ఆమె కాల్చి చంపబడిన తర్వాత ఆమె తరపు బంధువులు ఎవ్వరూ ఆమె మృతదేహం కోసం రాకపోవడంతో ఆమె అవశేషాలను పారిస్ విశ్వవిద్యాలయానికి రీసెర్చ్ కోసం విరాళంగా ఇచ్చారు. ఇక్కడ ఒక మిస్టరీ ఉంది. అక్కడ నుండి కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె కుర్రెమాయమైంది. 1913లో జర్మన్ ప్రభుత్వం మాతాహరిని బహిష్కరించింది. ఆమె ఈ కేసుకు సంబంధించి కొన్ని ఫ్రెంచ్ పేపర్ల కథనాలు వేరే విధంగా ఉన్నాయి. అయితే 1976 మాతాహరి జన్మించిన ప్రైస్ ల్యాండ్ లోని లీబార్డెన్ లో ఆమె విగ్రహాన్ని సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత అంటే 1976 లో తొలిసారిగా ఆమె ప్రదర్శన ఇచ్చిన రోజు మార్చి 13న ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాతాహరి జీవితం అంతా మిస్టరీ. ఆమె బయోపిక్ తో అనేక జీవిత నవలలు, స్టేజ్ షోలు, టెలివిజన్ ధారావాహికలు, చిత్రాలు 100కు పైగా ఉన్నా ఇప్పటికీ ఆమె జీవితం రహస్యమే. అందుకే చెప్పా ఇది డర్టీ పిక్చర్ కాదు అని. ఇంతకు డబుల్ స్పై అనే అనుమానాలు ఉన్న మాతాహరిని ఇటు జర్మన్ ప్రభుత్వం నిషేధించింది, అటు ఫ్రాన్స్ ప్రభుత్వం కాల్చి చంపింది. ఇంతకు ఆమె ఏ దేశానికి గూఢచర్యం చేసింది? కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఏ దేశం కూడా దేశ భద్రత, దౌత్య సంబంధాల నేపథ్యంలో ఒక ఏజెంట్ ని మా ఏజెంట్ అని చెప్పుకోదు కదా. ఏదేమైనా అంత త్యాగం చేసి చనిపోతున్న సమయంలో కూడా ఒక్క కన్నీరు కూడా కార్చకుండా మన దేశ ముద్దుబిడ్డలైన భగత్ సింగ్, అల్లూరిలా ఉరికొయ్యకు ముద్దెడుతూ బుల్లెట్ కు గుండెను చూపిస్తూ దేశాన్ని మనసులో తలుచుకోవడం నిజంగా గ్రేట్. స్పై జీవితాలు ఒక విధంగా దేశభక్తుల జీవితాలు ఒకటే. ఏదేమైనా మాతాహరి జీవితంపై మీరేం చెప్తారో తప్పకుండా కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను